అసలు కింగ్ పేవ్ అంటే ఏంటి? అప్పుడప్పుడు మనం కామెంటరీలో వింటాం కదా, లైక్ బ్యాట్స్మెన్ ఈజ్ ఆన్ కింగ్ పేవ్, ఈజ్ బ్యాటింగ్ ఆన్ కింగ్ పేవ్ అంటారు. అంటే ఏంటి అంటే బేసిక్గా సపోజ్ నేను బ్యాటింగ్ చేయనీకి వచ్చా అబ్బా, ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను బ్యాటింగ్ చేయనీకి వచ్చా. అయితే అన్ఫార్చునేట్లీగా ఫస్ట్ బాలే నేను అవుట్ అయిపోయా. అది వికెటే కానీ క్యాచ్ అవుటే కానీ ఏదైనా కానీ ఫస్ట్ బాలే నేను అవుట్ అయిపోయా. మళ్ళీ నాకు సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది బ్యాటింగ్ చేయడానికి. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా నేను ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాను అనుకో, దాన్ని కింగ్ పేవ్ అంటారు. అదే సెకండ్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యి ఉంటా, కానీ సెకండ్ బాల్ థర్డ్ బాల్ అట్లా అయిందనుకో, దాన్ని కింగ్ పేవ్ అన్నారు. అంటే బోత్ ద ఇన్నింగ్స్ లోపల డక్అవుట్ అవ్వాలి అనే ఫస్ట్ బాల్, దాన్ని మనం కింగ్ పేవ్ అంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, బోత్ ద ఇన్నింగ్స్ డక్అవుట్ అనే ఫస్ట్ బాల్, దాన్నే కింగ్ పేవ్ అంటాం. అంటే బోత్ ద ఇన్నింగ్స్ అని ఎందుకు అంటున్నా అంటే, ఈ కింగ్ పేవ్ అనేది ఓడిఐస్కి అండ్ T20స్కి అప్లికేబుల్ కాదు, ఓన్లీ టెస్ట్ మ్యాచెస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే 2 times ఇన్నింగ్స్ వస్తాయి కాబట్టి. మరి ఇట్లా ఎన్నిసార్లు అయింది అంటే, బేసిక్గా మన ఇండియన్ క్రికెట్ టీంకి ఓన్లీ 3 times మాత్రమే అయింది. మనం దాదాపు ఒక 70-80 సంవత్సరాలు ఆడుతున్నాం కదా, ఓన్లీ 3 times మాత్రమే అయింది. అసలు వరల్డ్ క్రికెట్ లోపలనే టెస్ట్ మ్యాచెస్ జరగబట్టి 140 years లోపల ఓన్లీ 24 times మాత్రమే ఏ బ్యాట్స్మెన్ అవుట్ ఆన్ ఏ కింగ్ పేవ్. ఓకే, అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఒక బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్కి అవుట్ అయింది ఓన్లీ 24 times అయింది. మోస్ట్లీ రీసెంట్లీ ఏంటిది అంటే, ట్రావిస్ హెడ్ 2024 లోపల ఒక ఫేమస్ స్పెల్ ఉంటుంది కదా షెమా జోసెఫ్ది, వాడికి లెగ్ ఇంజ్యూరీ అవుతుంది, అయినా వచ్చి బౌలింగ్ చేస్తాడు చూసినా. ఆ టెస్ట్ మ్యాచ్ లోపల బ్రిస్బేన్ వెస్టిండీస్ అపోనెంట్గా ఉన్నప్పుడు ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్ డక్అవుట్ అవుతాడు, సెకండ్ బాల్ డక్అవుట్ అవుతాడు. అది రీసెంట్ కింగ్ పేవ్.